డ్రగ్స్ కి అలవాటు పడి ప్రజానేతలుగా చెలామణి అవుతున్న నేతలను వెనకేసుకురావడం ప్రముఖ అధినేతలకు సరైన విధానం కాదన్నారు పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్. టీడీపీ పార్టీలో నేతలు డైరెక్ట్ గా పట్టుబడినా వారిపై అధినేత చంద్రబాబు తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవన్నారు. డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోళ్లు, మాదక ద్రవ్యాలతో రిసార్ట్లు నడిపే వారిని సీఎం చంద్రబాబు సమర్థించినట్లే అవుతుందన్నారు. పార్టీ నుంచి బహిష్కరించిన సంబంధిత నేతపై క్లీన్ చిట్ అంటూ టీడీపీ వర్గాలు కాంప్లిమెంట్స్ ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మధ్యకాలంలో పార్టీ వ్యవస్థాగతమైనటువంటి మార్పుల్లో భాగంగా పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు రావడం, ఉదయం భీమవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, అలాగే ఈరోజు సాయంత్రం ఇప్పుడు ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ అనేక అంశాలు చర్చకు రావడం, నాయకత్వం చెప్పినటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత సంస్థాగతమైనటువంటి పార్టీ నిర్మాణానికి సంబంధించి, అలాగే రానటువంటి కాలంలో ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి విషయాలు, అలాగే స్థానిక ప్రజా సమస్యల మీద పార్టీ